హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ కొలువులు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకొని మీకు కావాల్సిన వీడియోస్ అయితే చూసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ భారతీయ వాయుసేన సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, Indian Air Force invite online application from the unmarried Indian male and female candidates for the selection test for the Agniveer intake 1/2023 under the Agnipath scheme నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ ఫ్రమ్ 7th November 2022 టు 23 November 2022 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్ డేట్స్ ఫ్రమ్ 18th January 2023 టు 24 January 2023 వరకు అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ సెలెక్షన్ ఇన్ ద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఫేర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ మెరిట్ ఓన్లీ. ఎట్ నో స్టేజ్ ఎనీ brief is required to be paid anyone for the selection of requirement in the Indian Air Force, and candidates should not fall prey to unscrupulous persons and posing the రిక్వెస్టింగ్ సేలింగ్ ఏజెంట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇన్వైట్స్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఫర్ ద సెలెక్షన్ టెస్ట్ ఫ్రమ్ 18th January 2023 onwards to join the IAF as Agniveer. The number of employability of female candidates will be decided as per service requirement అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ద సెలెక్షన్ టెస్ట్ ఈజ్ నాట్ ఫర్ ద selection as commissioned officers, pilots and navigators. Application is required to filling the online mode by the candidates, and detailed instructions to fill up the same are available at https://agnipathveeru.cdac.in అయితే విజిట్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. దిస్ ఎగ్జామినేషన్ ఈస్ వ్యాలిడ్ ఫర్ అగ్నివీరు ఇంటేక్ 1/2023. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ షెల్ బి కమర్స్ అండ్ 7th November 2022 will close at 23 November 2022. Only online register applications will be accepted. For registration, log on to https://agnipathvayu.cdac.in అయితే విజిట్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే డేట్ ఆఫ్ బర్త్ బ్లాక్ సంబంధించి క్యాండిడేట్స్ బార్న్ between 27th June 2022 and 27th December 2005 both dates are inclusive or eligibility to apply అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అప్పర్ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ షుడ్ బి 21 years అంటూ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మ్యాటరియల్ స్టేటస్ చూసినట్లయితే ఓన్లీ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎన్రోల్మెంట్ యాజ్ ఫర్ ద అగ్నివీర్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి సైన్స్ సబ్జెక్ట్స్ క్యాండిడేట్స్ షుడ్ హ్యావ్ పాస్డ్ ద ఇంటర్మీడియట్ 10th plus ఇంటర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ విత్ ద మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ ఇంగ్లీష్ ఫ్రమ్ ఏ ఎడ్యుకేషనల్ బోర్డ్ ఇష్యూడ్ బై ద COBSE మెంబర్స్ విత్ ఇన్ ద మినిమమ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ద అగ్రిగేట్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వచ్చిన అభ్యర్థులు అయితే ఇప్పుడు ఈ పోస్టులకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. పాస్ 2 years వొకేషనల్ కోర్స్ విత్ ద నాన్ వొకేషనల్ సబ్జెక్ట్ విచ్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ద స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ కౌన్సిల్స్ విచ్ ఆర్ లిస్టెడ్ ఇన్ COBSE విత్ 50 marks ఇన్ అగ్రిగేట్ అండ్ 50 marks ఇన్ 50% మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వచ్చిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులను అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక సైన్స్ సబ్జెక్ట్ వారికి పాస్డ్ ఇంటర్మీడియట్ 10th plus ఇంటర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఇన్ ఎనీ సబ్జెక్ట్స్ అప్రూవ్డ్ బై ద సెంట్రల్ స్టేట్ ఎడ్యుకేషనల్ బోర్డ్ లిస్టెడ్ యాజ్ ఫర్ ద COBSE మెంబర్స్ విత్ ద 50% ఆఫ్ మార్క్స్ ఇన్ అగ్రిగేట్ అండ్ 50% ఆఫ్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ వచ్చిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులను అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మ్యాండేటరీ మెడికల్ స్టాండ్ సంబంధించి జనరల్ మెడికల్ స్టాండ్ ఫర్ అగ్నివీరు యాజ్ ఫాలోస్. హైట్ వచ్చేసి 152.5 cm మేల్ క్యాండిడేట్స్కి, 152 cm ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్కి అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వెయిట్ వచ్చేసి ప్రొఫాండబుల్ టు హైట్ అండ్ వెయిట్, అంటే మీకు ఏజ్ తగ్గట్టుగా వెయిట్ అయితే ఉండడం జరుగుతుంది. చెస్ట్ వచ్చేసి ఫర్ మేల్ క్యాండిడేట్స్ మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ విల్ బి 77 cm యాజ్ పర్ ద చెస్ట్ ఎక్స్పాన్షన్ షుడ్ బి అట్లీస్ట్ 5 cm. For the female candidates, the
చెస్ట్ should be well proportional to with the minimum range of the expansion of 5 centimeters అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఎవరైనా సర్జరీ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటే ఇక్కడ ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. హియరింగ్ వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ద నార్మల్ హియరింగ్ దట్ ఈస్ ఏబుల్ టు హియర్ ద ఫోర్స్ whisper from the distance of 60 meters by each ear separately అంటూ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే జనరల్ హెల్త్ అండ్ జెండర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ప్రెగ్నెన్సీ సంబంధించి కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్, అలాగే బాడీ టాటూ ఉన్న అభ్యర్థులకు అయితే నాట్ యాక్సెప్టబుల్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఎంప్లాయబిలిటీ సంబంధించి అగ్నివీరు ఎన్రోల్డ్ అండర్ దిస్ ఎంట్రీ విల్ ఏబుల్ టు ద అసైన్ ద డ్యూటీ ఇన్ ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ టు రిస్ట్రిక్షన్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే యాన్యువల్ లీవ్ వచ్చేసి 30 days per year అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. సిక్ లీవ్ వచ్చేసి బేస్డ్ ఆన్ మెడికల్ అడ్వైస్. ఇక్కడ ఏజ్, అలాగే ఇక్కడ దీనికి సంబంధించిన బెనిఫిట్స్ సంబంధించి టర్మినల్ బెనిఫిట్స్ సంబంధించి 1 year కస్టమైజ్డ్ ప్యాకేజ్ వచ్చేసి మంత్లీ 30,000, ఇన్ హ్యాండ్ వచ్చేసి 70% అయితే రావడం జరుగుతుంది. అంటే 25,000 అయితే హ్యాండ్కి అయితే రావడం జరుగుతుంది. నా అగ్నివీరు కార్పస్ ఫండ్ అని 30%, అలాగే కంట్రిబ్యూషన్ ఆఫ్ ద కార్పస్ ఫండ్ బై ద GOL 9,000 అయితే వెళ్ళడం జరుగుతుంది అంటే ఇక్కడ కొన్ని వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, ఎలక్ట్రిక్ డివైసెస్ అండ్ సార్ prohibited in the testing areas during the phase 1 and phase 2. Candidates found in the possession of the mobile phones in the electric devices shall be debarred permanently అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫేజ్ 1 సంబంధించి ఆన్లైన్ టెస్ట్ ద్వారా అయితే మీకు అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి 60 minutes, షెల్ బి కంప్రైజ్ ఆఫ్ ఇంగ్లీష్, ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ యాజ్ పర్ ద 10th plus ఇంటర్ CBSE సిలబస్. అదర్ దెన్ సైన్స్ సబ్జెక్ట్ వచ్చేసి టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ద ఆన్లైన్ టెస్ట్ విల్ బి 45 minutes, షెల్ బి కంప్రైజ్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ పర్ ద 10th plus ఇంటర్ CBSE సిలబస్ అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎలా అప్లై చేయాలో చూద్దాం. క్యాండిడేట్స్ ఆర్ టు ఫిల్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద లాగింగ్ ఆన్ https:/agnipathviru.cdac.in అయితే విజిట్ చేసి మీరు అయితే అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. The registrations are following the documents are uploaded to applicable by the respective candidates. Class 10th in matriculation passing certificate and 10th class memo అయితే ఉండాలి. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ మెమో అయితే ఉండాలి. ఒకవేళ డిప్లొమా చేసిన అభ్యర్థులకు డిప్లొమా సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ద క్యాండిడేట్స్ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇమేజ్ వచ్చేసి 10 KB నుంచి 50 KB మధ్య అయితే మీకు అయితే అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్ సైన్ ఇమేజ్ వచ్చేసి సిగ్నేచర్ అండ్ ఇమేజ్ వచ్చేసి 10 KB నుంచి 50 KB మధ్యలో అయితే ఉండడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ ఫీ సంబంధించి 250 ఫర్ ఈచ్ క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక పేమెంట్ వచ్చేసి మీరైతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ లేదా UPI ద్వారా అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ ఈజ్ ఆర్ వ్యాలిడ్ ఈమెయిల్ ID అండ్ మొబైల్ నెంబర్ ఫర్ ద సక్సెస్ఫుల్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే క్లియర్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఈ PDF అయితే కింద ఉన్న డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే మీరు అయితే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.